విజేత ఆన్లైన్ సైట్‌లో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరికీ స్వాగతం. ఈరోజు ఉదయం పెట్టిన ఎగ్జామ్‌లో చాలామంది తమ సందేహాల్ని వాట్సాప్‌లో మెసేజ్ ద్వారా పెట్టడం జరిగింది. అలాంటి అభ్యర్థుల కోరిక మేరకు ఒక్కసారిగా ఈ గడియారంలో వచ్చే సమస్యల పైన వేగంగా షార్ట్‌కట్‌లో వేగంగా చేసే పద్ధతుల పైన మీకు కొన్ని చిట్కాలు చెప్పడం జరుగుతుంది. ఈ చిట్కాలను గాని మీరు పాటించినట్లయితే ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌లో గాని, ఎస్ఎస్‌సీ ఎగ్జామ్‌లో గాని కొన్ని క్షణాల్లో మీకు అడిగిన ప్రశ్నలు వేగంగా మీరు సమాధానం రాసుకోగలుగుతారు. ఉదాహరణకి గడియారం మీద వచ్చిన సమస్యల్లో ఏ విధంగా వాటిని మనం పరిష్కరించాలి. గడియారం అనగానే మనకి గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఒకటి, గడియారంలో మొత్తం 2 హ్యాండ్స్ పైన మనకి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఒకటి నిమిషాల ముల్లు, 2 గంటల ముల్లు. అయితే సాధారణంగా అడిగే ప్రశ్నలేమిటి? ఎలా ఉంటుంది? దాన్ని ఒకసారిగా దాని మీద ప్రాథమిక దత్తాంశం మన దగ్గర ఉన్నట్లయితే కొన్ని తేలికపాటి ప్రశ్నలను చదివిన వెంటనే సమాధానం రాయగలుగుతాం. ఉదాహరణకు ఒక రోజులో 2 ముల్లులు కూడా ఎన్నిసార్లు కలిసి ఉంటాయనే ప్రశ్న వస్తుంది. కానీ అభ్యర్థులు దీన్ని కొద్దిగా తికమక పడుతూ ఉంటారు. నిజానికి గడియారంలో 12 గంటలు ఒకసారి 2 అంటే గంటల ముల్లు ఒకసారి పూర్తిగా తిరిగేసరికి 12 గంటలు పడుతుంది. కాబట్టి 12 గంటలు కాబట్టి 2 ముళ్ళు కూడా 12 సార్లు కలుసుకుంటాయని అభ్యర్థులు ఊహాత్మకంగా అనుకుంటారు. కానీ గంటల ముల్లు, నిమిషాల ముల్లు ఒక రోజులో కేవలం 22 సార్లు మాత్రమే కలుసుకుంటాయి. గంటల ముల్లు, నిమిషాల ముల్లులు ఒక రోజులో కేవలం 22 సార్లు మాత్రమే కలుసుకుంటాయి. ఇది అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 11 గంటల తర్వాత 2 కలుసుకునే సమయం మళ్ళీ 12 గంటల తర్వాతకే వస్తుంది కాబట్టి 11 గంటలకు 12 గంటలకు మధ్యలో ఈ 2 హ్యాండ్స్ కూడా ఇప్పుడు కలుసుకోవడం అనేది జరగదు. అదేవిధంగా ఇది భౌతికంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇక గడియార సమస్యలకు వెళ్తే మనకు అడిగే ప్రశ్నల తీరు ఏ విధంగా ఉంటుంది? ఒకటి, ఏదైనా ఒక నిర్దిష్ట సమయం ఇచ్చి ఆ సమయంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత? లేదా 2 ముళ్ళు ఎంత దూరంలో ఉంటాయి? లేదా కొన్ని గంటల సమయం ఇచ్చి ఈ గంటల సమయంలో 2 ముళ్ళు లంబకోణం ఎప్పుడు చేస్తాయి? అదేవిధంగా వాటి మధ్య 180 డిగ్రీలు ఎంత ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అలా కాకుండా ఇంకా ఉన్నత స్థాయికి అంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ గానివ్వండి, లేకపోతే సివిల్స్ గానివ్వండి, లేదా గ్రూప్ 1 గానివ్వండి, ఇలాంటి దాంట్లోకైతే ప్రశ్నలు అడిగే తీరులో ఎలా అడుగుతాడు అంటే, ఒక గడియారం అనేది ప్రారంభంలో 5 నిమిషాలు ఆలస్యంతో తిరుగుతుంది. ఒక రోజు తర్వాత కొంత నిమిషం అడ్వాన్స్‌గా ఉంటే అది కరెక్ట్ అయిన సమయం ఎప్పుడు చూపుతుంది అనే ప్రశ్నలు కాస్త కఠినమైన స్థాయిలో అడగడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదేమైనా సరే మీకు అడిగిన ప్రశ్నలను కూడాను తేలిగ్గా కొన్ని చిన్న చిన్న ఫార్ములాస్ ద్వారా చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. మీరు దీన్ని అర్థం చేసుకొని వీలైనంత వరకు ప్రాక్టీస్ చేసి మళ్ళీ రేపు ఉదయం రాయబోయే పరీక్షలో దీన్ని ఉపయోగించుకోగలుగుతారని ఆశిస్తున్నా. ముందుగా 2 నిమిషాలు అంటే 2 హ్యాండ్స్ ఒక నిర్దిష్ట సమయం ఇచ్చేటప్పుడు 2 హ్యాండ్స్ మధ్యన దూరం ఉంటుంది ఎంత అని ఏ విధంగా కడతాం? దాని గురించి తెలుసుకునే ముందు ప్రాథమిక దత్తాంశం మనకు కావాలి. గడియారంలో ఒక పూర్తి భ్రమణం చేయడానికి ఏదైనా ఒక హ్యాండ్ పూర్తిగా భ్రమణం చేయడానికి ఎంత కోణం పడుతుంది అనే దానికి మనకి తెలిసి ఉండాలి. ఒక పూర్తి భ్రమణం చేయడానికి మనకి 360 డిగ్రీల పట్టడం అనేది జరుగుతుంది. ఒక పూర్తి భ్రమణానికి పట్టాక 360 డిగ్రీలు. అయితే ఒక రోజులో తీసుకున్నట్లయితే నిమిషాల ముల్లు ఎంత సమయంలో ఈ పూర్తి భ్రమణం చేస్తుంది అంటే 60 నిమిషాలలో 60 నిమిషాలలో నిమిషాల ముల్లు అనేది 360 డిగ్రీలు ఒక పూర్తి భ్రమణం చేస్తే ఒక నిమిషంలో అది తిరుగు కోణం మనం కనుక్కోగలగాలి. సో 6 డిగ్రీలు. ఒక నిమిషంలో నిమిషాల ముల్లు తిరుగు కోణాన్ని మనం 6 డిగ్రీలుగా లెక్కిస్తాం. అదేవిధంగా గంటల ముల్లు తీసుకుంటే ఒక రోజు ఒక పూర్తి భ్రమణం చేసేటప్పుడు మనకు 12 గంటల సమయం పడుతుంది. ఈ 12 గంటల సమయంలో ఇది 360 డిగ్రీల కోణం తిరుగుతుంది. అలాంటప్పుడు ఒక గంటలో తిరుగు కోణం మనం కనుక్కోవాలి. 360 డిగ్రీలు బై 12గా మనం లెక్కించినట్లయితే 12 30 అంటే ఒక గంటలో 30 డిగ్రీలు తిరుగుతుంది. ఒక గంటలో 30 డిగ్రీలు తిరిగితే ఒక నిమిషంలో తిరుగు కోణం ఎంత? గంటల ముల్లు. అంటే 30 బై మనం 60 చేసినట్లయితే మనకి 1/2 డిగ్రీలు వస్తుంది. అంటే నిమిషాల ముల్లు ఒక నిమిషంలో 6 డిగ్రీలు తిరిగితే అదే గంటల ముల్లు 6 డిగ్రీలు తిరుగుతుంది.
అంతే విధంగా చూసుకున్నట్లయితే నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఒకే వైపు తిరుగుతుంటాయి కాబట్టి వాటి మధ్య సాపేక్ష వేగము మనం లెక్కించినట్లయితే ఏ విధంగా ఉంటుంది? సాపేక్ష వేగం అనేసరికి వాటి వేగాల భేదానికి సమానంగా ఉంటుంది. కావున నిమిషాల వేగం 6 డిగ్రీలు, అలాగే గంటల ముళ్ళ వేగం అర డిగ్రీ. సో సాపేక్ష వేగం వచ్చి 5.5 డిగ్రీలుగా మనం చెప్పుకోవాలి. అంటే దీన్నే మనం ఎలా చేస్తామంటే 11/2 డిగ్రీస్‌గా మనం కాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ప్రాథమిక దత్తాంశం మన దగ్గర ఉన్నట్లయితే సమస్యలు చాలా తేలిగ్గా సాధించవచ్చు. ఇప్పుడు సమస్యలోకి వెళ్ళిపోదాం. విస్తరణ రూపం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని